చేస్తూ ఈరోజు అసలు ఈ చరిత్ర, ఈ ఉమెన్స్ డే, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే చరిత్ర ఎలా ప్రారంభమైందో కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవము ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటారు. ఈరోజు మహిళల హక్కులు, సమానత్వము సాధించిన విజయాలు గుర్తు చేసుకునే రోజు. ఇది ఎలా ప్రారంభమైంది అన్నప్పుడండి 1900 ఇయర్లో ప్రారంభంలో యూరోప్ మరియు అమెరికాలో మహిళలు తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, ఓటు హక్కు లేకపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే వారు తమకు హక్కుల కోసము ఉద్యమాలు ప్రారంభించారు. ఎక్కడిది? యూరోప్ మరియు అమెరికాలో. తర్వాత 1908లో 1908లో ఏం జరిగింది అంటేనండి, అమెరికాలో న్యూయార్క్ సిటీలో సుమారుగా 15,000 మహిళలు వీధుల్లోనికి వచ్చి తక్కువ పని గంటలు, మంచి జీతము, ఓటు హక్కు కోసము పెద్దగా నిరసన తెలిపారు. 1908 సంవత్సరంలో మాకు తక్కువ పని గంటలు ఉండాలి, స్త్రీలమైన మాకు తక్కువ పని గంటలు ఉండాలి, అలాగే మంచి జీతం ఉండాలి, మాకు కూడా ఓటు హక్కు ఉండాలి అని వారు ఏం చేశారంటే నిరసన తెలిపారటండి. 1910లో, ఇది 19వ సంవత్సరంలో ప్రారంభమైంది. 1910లో ఏం జరిగింది అంటే కోపెన్హాగ్, డెన్మార్క్లో జరిగిన సమావేశంలో జర్మనీకి చెందిన మహిళా నాయకురాలు, ఆమె పేరు క్లారా జెట్కిన్ అనే ఈ మహిళ ప్రతి సంవత్సరము మహిళల కోసము ప్రత్యేక దినము జరుపుకోవాలని ప్రతిపాదించారు. క్లారా జెట్కిన్ అనే మహిళ 1910లో కోపెన్హాగ్లో, డెన్మార్క్లో ఆమె ప్రతిపాదించారు. తర్వాత 1911లో మొదటిసారి జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో మహిళా దినోత్సవము జరుపుకున్నారు. 1911లో ప్రారంభమైంది. ఆ తర్వాత 1975లో 1975లో యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటాం కదండి, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ కూడా అధికారికంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవముగా ప్రకటించింది. అంటే ఇది ఎలా వచ్చింది అంటే ఉద్యమాలలో నుండి పుట్టుకొచ్చిందే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది. అయితేనండి ప్రారంభంలో ఏ క్యాలెండర్ వాడేవారంటే జూలియన్ క్యాలెండర్ వాడేవారు. ఈ జూలియన్ క్యాలెండర్ ఎవరిదయ్యా అంటే రష్యా వాళ్ళది. అది జూలియన్ క్యాలెండర్ ఎవరిదండి? రష్యా వాళ్ళది. ఈ జూలియన్ క్యాలెండర్ ప్రకారముగా ఈరోజు ఎప్పుడు వస్తుంది అన్నప్పుడండి ఫిబ్రవరి 23వ తారీఖున వచ్చేది ఈ యొక్క ఉమెన్స్ డే అనేది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23న వచ్చేది. ఇప్పుడు మనం అందరం వాడుతున్న క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాం. మనం అందరం కూడా గ్రిగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాము. ఆ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము మార్చి 8 వస్తుంది ఈ యొక్క డేట్ అండి, ఈ ఉమెన్స్ డే అనేది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరి 23న వస్తుంది. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే మార్చి 8న వస్తుంది. ఆ మార్చి 8నే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటున్నారు. మన ఇండియాలో కూడా ఈ క్యాలెండర్ను ఎప్పుడు ఆమోదించారు అంటే ఇండియన్ నేషనల్ క్యాలెండర్ 1957 సంవత్సరంలో ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ని అధికారికముగా అమల్లోనికి వచ్చింది 1957 సంవత్సరములో. ఇప్పటికీ కూడా ఇక అదే క్యాలెండర్ అనేది మనం వాడుతున్నాము. ఇది ఈ యొక్క ఉమెన్స్ డే యొక్క చరిత్ర. ఎలా పుట్టుకొచ్చింది అంటేనండి, ఇదిగోనండి, అది పోరాటాలతో, ఉద్యమాలతో పుట్టుకొచ్చిందే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది.
మరి మనం ఆలోచన చేయగలిగితే దేవునికి కూడా మహిళల పట్ల ఏమైనా ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడా? మహిళల పట్ల దేవునికి ఏదైనా ప్లాన్ ఉందా? ఏమైనా ప్లాన్ ఉందా? గ్రంథములో దేవుడు ఏమైనా రాయించాడా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచములో స్త్రీలను సమానముగా చూసిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే మీ చేతిలో నా చేతిలో ఉన్న గ్రంథమే ఇదిగోనండి ఈ బైబిల్ గ్రంథము. ఎంత సమానంగా దేవుడు చూశాడో. ఇక మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దయచేసి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుము అనుకొనేను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆదాము గారు నాకు ఏమైనా సాటి అయిన సహాయము కావాలి అని ఆ ఆదాము గారు ఏమైనా దేవుణ్ణి అడిగాడా? అమ్మ మీరు నాకు చెప్పాలి. ఏమైనా దేవుడు ఆదామును ఏమైనా అడిగాడు? ఆదాము గారు దేవుణ్ణి ఏమైనా అడిగాడు? అయ్యా నాకు సాటి అయిన సహాయం కావాలి అని ఆదాము గారు దేవుణ్ణి అడిగాడా? దేవుణ్ణి అడగలేదండి. కానీ దేవుడే ఏమనుకున్నాడు అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అనుకున్నాడు. సహాయము వేరు, సాటి అయిన సహాయము వేరు. సహాయము వేరు, సాటి అయిన సహాయము వేరు. సాటి అన్న పదానికి అర్థం ఏంటంటేనండి, సాటి అంటే ఈక్వల్. సాటి అన్న పదానికి అర్థం ఏంటండి? ఈక్వల్. అప్పుడప్పుడు అంటారు కదా, నాకు సాటి అయిన వాడు ఎవరైనా ఉన్నారా అంటారు కదా. అంటే పురుషునితో సమానము ఎవరు అంటే ఇదిగోనండి స్త్రీ. ఇప్పుడు ఆదాముతో ఈక్వల్ ఎవరు అంటే అవ్వ. అందుకే అంటున్నాడు సాటి అయిన సహాయము. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచిస్తే, సహాయము తీసుకునేవాడు గొప్పవాడా, సహాయం చేసేవాడు గొప్పవాడా? అమ్మా, సహాయము తీసుకునేవాడు గొప్పవాడా, సహాయము చేసేవాడు గొప్పవాడా అంటే సహాయము చేసేవాడే గొప్పవాడు. ఇప్పుడు స్త్రీలు అంటే ఎవరంటే పురుషులకు సాటి అయిన సహాయము. పురుషుడు అలాగే స్త్రీలు ఇద్దరు కూడానండి ఈక్వల్ అండి. అందుకే సాటి అయిన సహాయముగా ఎందుకు అన్నాడు ఆ మాట అంటే ఇదిగోనండి స్త్రీలు కూడా పురుషులతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అవునా కాదా? స్త్రీలు ఫలాని రంగంలో, ఈ రంగంలో స్త్రీలు లేరండి అని ఒకటి చెప్పండి. ఏదైనా ఒకటి మీకు తెలిసింది ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి. స్త్రీలు ఫలాని రంగంలో లేరండి, ఫలాని దాంట్లో లేరండి అని ఒకటి చెప్పండి. ఏదైనా ఒకటి చెప్పండి. అంతరిక్షానికి వెళ్తున్నారు. అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కనుకనే దేవుడు అంటున్నాడు సాటి అయిన సహాయము, సాటి అయిన పురుషునితో సమానత్వము కలిగినదే స్త్రీ అంటున్నాడు. అందుకే ఎక్కడి నుంచి తీశాడు అంటే పక్కటెముకలో నుండి తీశాడు. పక్కటెముక అంటే అది మిడిల్లో ఉంటుంది, మిడిల్లో నుంచి తీశాడండి. అందుకేనండి సమానము. ఇద్దరు సమానము గనకనే దేవుడు ఇద్దరిని ఈక్వల్గా దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించి దానిని లోబరుచుకోండి అని ఇద్దరిని ఈక్వల్గా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానమే. అందుకే గలతీ పత్రికలో అంటాడు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. గలతీ పత్రికలో ఉంటుందండి. స్త్రీ అని చూస్తున్నారా? గలతీ పత్రిక ఒకవేళ చూస్తే గలతీ పత్రికలో ఏమన్నాడు ఒక మాట మీరు చూడగలిగితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. 3:28 చదవమ్మా. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు,
పురుషుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఒకవేళ మనుషుల మధ్య తారతమ్యాలు ఉన్నాయేమో కానీ దేవునికి మాత్రం తారతమ్యాలు లేవు. ఒకవేళ మనుషులు స్త్రీలను చిన్న చూపు చూస్తారేమో, ఎన్నో మాటలు అన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నా దృష్టిలో స్త్రీ అని లేదు, పురుషులని లేదు, ఇద్దరు నా దృష్టిలో సమానమే అంటున్నాడు. మరి ఇలాంటి సాటి అయిన సహాయముగా ఉండవలసిన ఈ స్త్రీ ఎందుకు తప్పు చేసింది? ఎందుకు పొరపాటు చేసింది? ఎందుకండి ఆమె సాటి అయిన సహాయముగా దేవుడిచ్చినప్పుడు ఆమె వల్ల ఎందుకు ఒక పొరపాటు, ఒక తప్పు ఎందుకు జరిగింది అన్నప్పుడండి మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడు కూడా భార్యలు గుర్తుంచుకోండి ఏముంటుందంటేనండి, స్త్రీలకి ఏదైనా ఒక విషయం తెలిస్తే బయటికి చెప్పేంతవరకు దాకా నిద్రపోరు వీళ్ళు. అర్థమైందా అమ్మ? ఒక విషయం మీకు తెలిసిందనుకోండి, అది బయటికి చెప్పేంత వరదాకా మనకు నిద్ర పట్టదు. ఎందుకంటే అది ఇంట్లో విషయం కావచ్చు, బయట విషయం కావచ్చు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఎప్పుడు కూడా భర్త అనుమతి లేకుండా కుటుంబ విషయాలు ఎప్పుడు కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ఇప్పుడు మీ కుటుంబ విషయాలు వేరే వాళ్ళకు చెబుతున్నారు అంటే ఎవరు తక్కువ చూపు చూస్తారు? వాళ్ళకి చెబుతా, వాళ్ళ కుటుంబం అలాంటిదా ఇలాంటిదా అని మీ కుటుంబానికి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? మీరు ఆలోచించండి. ఇక్కడ అవ్వ కూడా చేసింది అదేనండి. ఏం చేసిందంటే, ఆదాము లేనప్పుడు ఇదిగోనండి సాతానుతో మాట్లాడటమే తప్పు. అవి ఏం చేసింది? ఆ తర్వాత తినవద్దన్న ఫలాలు తిన్నది. ఆ తర్వాత ఆదాముతో తినిపించింది. ఎందుకు అని మీరు ఆలోచన చేయగలిగితే, మొదటి పేతురు పత్రిక ఇంతకుముందు మీరు చదువుకున్నారు, 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి. ఎక్కువ బలహీనమైన ఘటము అని ఇదిగోనండి సాతాను వాడికి తెలుసు. ఈమెను ఈజీగా మోసం చేయొచ్చు అని వాడికి తెలుసు. అందుకేనండి అవ్వ దగ్గరికి వచ్చింది, మాటలు కలిపింది, అవ్వ చేత తినవద్దన్న ఫలాలు తినిపించింది. ఎందుకంటేనండి బలహీనమైన ఘటమని సాతాను కూడా ఈజీగా మోసం చేయగలిగాడు. మొదటి తిమోతి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరము చదువుకుందాం. 13వ వచనం మనమందరం చదువుకుందాం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. సాతాను అవ్వను మోసం చేసింది. ఎందుకండి దేవుడు హవ్వను ఎందుకు క్షమించాడని మీరు ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ఈమె బలహీనమైన ఘటము సాతాను మోసం చేసింది. సాతాను మోసం చేయటం వల్ల ఈమె మోసపోయింది అని దేవుడు హవ్వను క్షమించాడు. కాబట్టి ఎప్పుడైతే ఈమె తినవద్దన్న పండు తిన్నదో దేవుని ప్లాన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. దేవుని ప్రణాళిక అనేది డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి అవ్వను ఎందుకు క్షమించాడు అంటే సాతాను మోసం చేయటం వల్ల ఇదిగోనండి అవ్వ మోసపోయింది. కాబట్టే ఇదిగో దేవుడు అవ్వను క్షమించాడు. మరి ఏంటి ఈ దేవునికి స్త్రీల పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? ఏమంటున్నాడు ఆయన? మీరు సాటి అయిన పురుషులతో ఈక్వల్ మర్చిపోవద్దు.
పురుషుడు ఎక్కువని లేదు, స్త్రీలు తక్కువని లేదు. అది దేవుని దృష్టిలో తక్కువని లేదు, ఎక్కువని లేదు. కాబట్టి ఇంకా ఈ స్త్రీల పట్ల దేవుని ప్లాన్ ఏముంది, దేవుని సంకల్పం ఏముందో కొన్ని సందర్భాలు మనం చూసుకొని మరి ముందుకు వెళదాం. ముందుగా దయచేసి అందరం కూడా సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 18:22 చదవమ్మా. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. జాగ్రత్తగా వినండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దీన్ని కొంతమంది ఎలా చదువుతారో ఇప్పుడు నేను చదువుతాను చూడండి. కొంతమంది పురుషులు చదువుతారు. ఒకవేళ ఎవరైనా భార్య బాధ్యతలు ఉంటారు కదండి, భార్య బాధ్యతల సంఘం ఉంది, మీకు తెలుసమ్మా? భార్య బాధ్యతల సంఘం ఉంది, దాని అధ్యక్షుడు జగ్గైపేటలో ఉంటాడు. మీరు యూట్యూబ్లో కొట్టండి, భార్య బాధ్యతల సంఘ అధ్యక్షుడు ఎక్కడ ఉంటాడంటే జగ్గైపేటలో ఉంటాడు ఆయన. ఒకవేళ అలాంటి వాళ్ళు ఏం చదువుతారంటే ఇప్పుడు చదువుతాను నేనండి. ఏమని చదువుతారంటే, భార్య దొరికిన వానికి తేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన ఆగ్రహము పొందినవాడు. అర్థమైందండి? నేను చదివింది అర్థమైందమ్మా? భార్య అంటే అర్థం ఏంటంటే, ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఆమె అతనికి భార్యగా మారిందంటే, భార్య అంటే అర్థం ఏంటంటే అనుగ్రహము, మేలు, అనుగ్రహము, మేలు, అనుగ్రహము, మేలు అంటున్నాడు. భార్య దొరికింది అంటే నీకు అనుగ్రహము, తర్వాత దేవుని మేలు, దేవుని మేలు అంటున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాము ఎన్నో జరుగుతున్న ఈ సభ్య సమాజంలో, ఈరోజు ఎన్నో జరుగుతున్న ఈ సభ్య సమాజంలో. అందుకేనండి గుణవతి అయిన భార్యట. ఇక్కడికి మళ్ళీ వద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 12వ వచనం. తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయునే గాని కీడేమియు. ఒకవేళ నిజముగా గుణవతి అయిన భార్య అయితే తన భర్తకు మేలు చేస్తుంది తప్ప తన భర్తకు కీడు చెయ్యదండి. కీడు చెయ్యదు, కీడు చెయ్యదు. ఎవరు అంటే గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య. అందుకే ఒక స్త్రీని పురుషుడు వివాహము చేసుకున్న తర్వాత ఆ భార్య అతనికి అనుగ్రహము అంటున్నాడు, అతనికి మేలు అంటున్నాడు. కాబట్టి ఆమె బలహీనమైన ఘటము అని జ్ఞానము చొప్పున కాపురము చెయ్యండి. పురుషులారా జ్ఞానము చొప్పున కాపురం చెయ్యండి. కుటుంబంలోనండి అందరికీ జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు. తర్వాత పురుషుడు జ్ఞానము చొప్పున కాపురం ఉండాలి అన్నాడు. తర్వాత పిల్లలు జ్ఞానమందును, వయస్యందును, దేవుని దయ్యందును, మనుషు దయ్యందును వర్ధిల్లాలి అన్నాడు. అంటే పురుషులకు జ్ఞానం ఉండాలి, భార్యకు జ్ఞానం ఉండాలి, పిల్లలకు కూడా టోటల్గా ఫ్యామిలీకి ఏముండాలి అంటే దేవుని జ్ఞానం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి. అందుకేనండి భార్యని ఎలాగిస్తున్నాడు అంటే ఒక అనుగ్రహముగా, ఒక మేలుగా ఇస్తున్నాడు. మరొక మాట కూడా మీరు చూడగలిగితే మరలా దయచేసి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక దయచేసి 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ వచనాన్ని చదువుదాం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. పూర్వము అంటే పాత నిబంధనలో ఉన్న స్త్రీలటండి మొట్టమొదటిగా ఎవరిని ఆశ్రయించారు అమ్మా?
ఎవరిని ఆశ్రయించారటండి? అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, మొట్టమొదటిగా ఇదిగోనండి దేవుణ్ణి ఆశ్రయించాలి. ముందు దేవుని యందు భయభక్తులు, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇదిగో దేవుని మీద ఇదిగోనండి మనము ముందుగా దేవుడు ముందు దేవుడైతే ఆ తర్వాత అంటున్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే మీరు పరిశుద్ధ స్త్రీలు. ముందు దేవుడు, ఆ తర్వాత నీ కుటుంబము. ముందు దేవుడు, ఆ తర్వాత నీ కుటుంబము. కానీ దేవుణ్ణి మర్చిపోతున్నారు, కుటుంబము అంటున్నారు. ముందు మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తే పరిశుద్ధ స్త్రీలుగా మీరు పిలువబడతారు. ఇక అలంకరణ అంటే ఏంటో చెబుతున్నాడు. తమ స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తామే అలంకరించుకొనిరి. ఒక స్త్రీ, ఒక భార్య దేవుణ్ణి ఆశ్రయించి భర్తకు లోబడితే ఇదిగోనండి అదే నీకు అలంకారము. పూర్వము స్త్రీలు ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించారు, భర్తకు లోబడ్డారు అని, ఇదిగో వారు అలా అలంకరించుకున్నారు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇదిగోనండి పేతురు గారు రాస్తున్నారు. అలంకరణ అంటే అదండి అలంకరణ. దేవుణ్ణి ఆశ్రయించటము ఇదిగోనండి భర్తకు లోబడటం అలంకరణ అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే పరిశుద్ధ స్త్రీలు అంటున్నాడు. ఒక మాట మీ అందరికీ తెలుసు, పతియే ప్రత్యక్ష దైవం అంటారు. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. మరి ఈ పతినిచ్చింది ఎవరు? అమ్మా, నీకు దేవుడు లేకపోతే నీ పతి ఎక్కడి నుంచి వచ్చాడు నీకు? కాబట్టి అందుకే ముందు ఎవరైనా దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆ తర్వాతే కుటుంబము. ఇది రెండవదైతే. ఇక మూడవది మీరు చూడగలిగితే మొదటి తిమోతి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. చదవమ్మా. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. మూడో విషయం చెబుతున్నాడు దేవుడు. ఇదిగో స్త్రీలు, యవన స్త్రీలు వివాహము చేసుకొని గృహ పరిపాలన జరిగించుచు. స్త్రీలు ఏం చేయాలంటే కుటుంబములో ఉన్న ఒక భర్తని ఏలాలి, కుటుంబములో ఉన్న పిల్లల్ని ఏలాలి. ఇదిగోనండి ఒక స్త్రీ ఏం చేయాలి అంటేనండి కుటుంబాన్ని సిద్ధపరిచి దేవుని మందిరానికి నడిపించాలి. ఎందుకంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, కుటుంబం బాగలేకపోతే సంఘము బాగుండదు. కాబట్టి ఒక స్త్రీ పాత్ర ఏంటి అన్నప్పుడండి కుటుంబములో ఉన్న ఒక భర్తను కావచ్చు, ఒక పిల్లలు కావచ్చు, ఆమె గృహ పరిపాలన చెయ్యాలి. ఈరోజు మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో ఎంతమంది గమనిస్తున్నారో మీరు ఆలోచించండి. జ్ఞానవంతులు ఇంతకుముందు మీరు గుణవతి అని మీరు చదువుకున్నారు కదండి, ఆమె ఏం చేస్తుందటంటేనండి ఒకసారి మరలా సామెతల గ్రంథం 31వ అధ్యాయము, ఇక్కడికి వద్దాం దయచేసి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము దయచేసి 26వ వచనము 27వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 26, 27. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంట్లో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఎప్పుడైనా ఎవరైనా అడుగుతున్నారా? మనం పండుగ వచ్చింది కదండి,
పండుగ వచ్చింది కదా, ఒక అమ్మాయి ఆ పండుగ రోజు బయటికి వెళ్ళిపోయిందటండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో మార్నింగ్ వస్తే ఆ వీడియో తీసుకుంటూ ఆ తల్లి, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఎన్ని రోజులు నీ ఫ్రెండ్స్ నిన్ను చూసుకుంటారో, వెళ్ళిపో వెళ్ళిపో అని బయటికి వెళ్ళగొడుతుంది. ఒక తల్లి బయటికి వెళ్ళగొడుతుంది. అందుకే అంటున్నాడు, స్త్రీలు ఏం చెయ్యాలి అంటే గృహ పరిపాలన. ఒక భర్త చర్చికి రావటం లేదా, పదా చర్చికి నడు, పిల్లలు చర్చికి రావటం లేదా, చర్చికి నడు అని మనము ఇదిగోనండి, ముందు మీరెదుగుతూ మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి. ఒకవేళ మీరు గనక గృహ పరిపాలన జరిగించకపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు అపవాదికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మూడవది దేవుడు చెబుతున్నాడు, గృహ పరిపాలన జరిగించండి. ఒకవేళ కొత్త నిబంధనలోనే కాదండి, పాత నిబంధనలో కూడా చెప్పాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేజేతులారా తన ఇల్లును ఊడబెరుకును అని మనం చదువుకుంటాం. నువ్వు జ్ఞానవంతురాలు అయితే, నువ్వు నిజముగా జ్ఞానవంతురాలు అయితే దేవునిలో నువ్వు వెదుగుతూ నీ కుటుంబాన్ని దేవునిలో కడతావు, నీ కుటుంబాన్ని దేవునిలో కట్టుకుంటావు. అందుకు ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఒక రూతు గారు తన కుటుంబాన్ని కట్టుకుంది. మూడురాల ఒక యెజబేలు తన చేజేతులారా తన కుటుంబాన్ని ఊడబెరుక్కుంది. కాబట్టి జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును, గృహ పరిపాలన జరిగించవలనని యవ్వన స్త్రీలకు చెబుతున్నాడు. మీరు హోమ్ మినిస్టర్ అని మాత్రం మర్చిపోవద్దు. కుటుంబములో ఉంటే ఆమె మాట వినాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే. ఒకానొక సందర్భంలో అబ్రహాము గారు ఒకానొక సందర్భంలో బాధపడుతూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇప్పటి వరకు నీ భార్య మాట విన్నావు, ఇప్పుడు నాకెందుకు ప్రార్థన చేస్తానో ఆమె వెళ్ళి ఆ మాట వినుపో అని చెప్పి ఆదికాండంలో మనం చదువుకుంటాము. నీ భార్య చెప్పిన మాట నువ్వు విను. కాబట్టి కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీలకు ఇచ్చాడు. ఇది మూడవదైతే చివరిది చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం దయచేసి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనము. చదువమ్మా. చదువమ్మా. ప్రియురాలకు ఆమె ప్రభువునందు. ఇక నాలుగవది దేవుడు చెబుతున్నాడు. మొదటిది ఏం చెప్పానమ్మా? స్త్రీలు ఎవరు అంటే దేవుని అనుగ్రహము, దేవుని మేలు. తర్వాత రెండోది ఏంటంటే ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు మీరు పరిశుద్ధ స్త్రీలు అవుతారు. దేవుణ్ణి ఆశ్రయించి మీ పురుషులకు మీరు లోబడితే మిమ్మల్ని మీరు అలంకరించుకున్నవారు అవుతారు. మూడవది గృహ పరిపాలన జరిగించి అపవాదికి అవకాశం ఇవ్వకూడదని చెప్పాడు. ఇక నాలుగోది దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే స్త్రీలు దేవుని పనిలో ఉండాలి. దేవునికి కూడా మీ వంతు మీ పని చేయాలి స్త్రీలు. ఇక్కడైతే అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవమ్మా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చెయ్యవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని కొరకు మీరు సహకారము చెయ్యాలి, దేవుని కొరకు మీరు కష్టపడాలి, దేవుని కొరకు అవసరమైతే మీరు దాచుకున్నది దేవునికి మీరు ఖర్చు పెట్టాలి. మన DBWA మీటింగ్స్లో చెప్పాను కదండి, నేను
ఈ మరి ఏం చేసింది? లాజర్ సహోదరి అయిన మరి ఏం చేసిందండి? 300 దేనారాలు దాచిపెట్టిందామా. ఎంతండి? 300 దేనారములు అంటే సుమారుగా 150 రూపాయలు ఖర్చు పెట్టి ఒక అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని యేసుక్రీస్తు వారి తల మీద పోసి అభిషేకించింది. అక్కడ నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు పొదుపు చేసింది, ఆమె పొదుపు చేసి ఎవరికి ఉపయోగించింది? కొంతమంది స్త్రీలు ఉంటారు, జనవరి నుంచి పొదుపు చేస్తారు, డిసెంబర్ రాగానే క్రిస్మస్కి ఏదైనా ఒకటి కొనుక్కుంటారు. అవునా కాదమ్మా? కొనుక్కోరా? ఇప్పుడు మీరు పొదుపు చేసి దేనికి ఉపయోగిస్తున్నారు? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి దాచుకొని దేవునికి వాడండి. అందుకే స్త్రీలు కూడా దేవుని పనికి ఉపయోగపడాలి. దేవుని మినిస్ట్రీలో స్త్రీల వంతు సహకారం ఉండాలి. అందుకే ఏ సంఘంలో చూడండి స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందండి. అవునా కాదమ్మా? ఎక్కడైనా కూడా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో అవ్వ ఇదిగో అపవాది చేతిలో మోసపోయింది. అలాగే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన సేవియర్ అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక స్త్రీ నుండే వచ్చాడు, మర్చిపోవద్దు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు చనిపోయి లేచాడన్న వార్త కూడా మొదట శిష్యులకు చెప్పింది ఎవరు అంటే స్త్రీలే వెళ్ళి చెప్పారు. కాబట్టి స్త్రీలారా, అంతా మీ చేతిలోనే ఉంది. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం కూలిపోవాలన్నా అంతా స్త్రీల చేతిలోనే ఉంది. మీ చేతిలోనే ఉంది. మీరు కుటుంబాన్ని కట్టుకుంటారో, కుటుంబాన్ని కూలగొట్టుకుంటారో, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోండి. మీ కుటుంబాన్ని ఏలండి. అపవాదికి మీరు అవకాశం ఇవ్వకండి. దేవుని కొరకు మీ వంతుగా మీరు ప్రయాసపడండి. అందుకే దేవుడు మీకు స్త్రీ జన్మను దేవుడు ప్రసాదించాడు. అలా మీరు మీ జన్మను సార్థకతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును.